ఓ, అలా చేస్తే కొంతే వస్తుంది కదా. పెళ్లి చేసుకుంటే ఇదంతా వస్తుందని స్వార్థం, అంతేనా? నువ్వే కాదు, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ చుట్టుపక్కల. రోజు పేపర్ తెరిస్తే అవే వార్తలు, లవ్వర్తో కలిసి మొగుణ్ణి చంపింది అని. ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. అన్నట్టు మీ బావ కార్తీక్ వేరే కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేశాడంట. తన పనితీరు ఎలా ఉంటుందో అని వాళ్ళు నాకు కాల్ చేశారు. వాడి మీద పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయి. నాకు తెలియకుండా ఉద్యోగంలో పెట్టుకున్నాను, మీరు పెట్టుకోకండి అని చెప్పాను. వాడికి ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తాను. ఇంకా మీ బావకి ఏదో అయిపోతుందని బాధపడుతున్నావా? నా కొడుకు ఒక్కసారి బాధపడినందుకే వాడి బతుకు రోడ్డు మీదకొచ్చింది. ఇంకోసారి నా కొడుకు బాధపడితే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. మేడం, కీస్. చంద్రన, ధ్రువ ఇంకా ఇంటికి రాలేదు. నీకు విపుల్ ఇల్లు తెలుసు కదా, ఒకసారి అక్కడికి వెళ్ళి చూడు. అలాగే మేడం. ఆగో, నా కొడుకు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేయి. తాళి కట్టించుకున్నావుగా, ఇప్పుడు వాడి బాధ్యత నీదే. నా కొడుకు ఒక్కసారి బాధపడినందుకే వాడి బతుకు రోడ్డు మీదకొచ్చింది. ఇంకోసారి నా కొడుకు బాధపడితే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. భగవంతుడు, ధ్రువ సార్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఇంటికి వస్తారో ఏంటో. మల్లిక మేడం ఏమో నిప్పులు కక్కుతున్నారు. దయచేసి రక్షించు. వాడికి ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తాను.
నేను ఈ రోజు ఇలా అయిపోతున్నానంటే దానికి కారణం నీ వల్లే. నేను జీరో అయిపోయాను. ఏది చేసినా, ఎవరితో మాట్లాడుతున్నా నువ్వన్న మాటలే గుర్తొచ్చి నేను రియాక్ట్ అవుతున్నాను. నన్ను ఇలా చేసేసావు కదే. నువ్వు నాకొద్దు, వద్దు. నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఓహ్, నువ్వు వెళ్ళవు కదా? ఓకే, నేనే వెళ్ళిపోతాను. ధ్రువ, ధ్రువ, ఆగరా. మళ్ళీ ఎక్కడికి రా? తాగింది సరిపోలేదా? రే, నిన్ను నువ్వు చూసుకుంటున్నావా ఎలా అయిపోతున్నావో? ఒక పంచేరా, నాకింత విషయం ఇవ్వు. తర్వాత నువ్వు ఏం తాగుతావో తాగు. అమ్మా, ఈ అమ్మ ఉంది అని నీకు గుర్తుంటే ఇలా తాగవురా నువ్వు. చంద్రన, మేడం. ముందు వీడిని గదిలోకి తీసుకెళ్ళు. అలాగే రా బాబు. వద్దమ్మా, ఆ గదిలో కూడా దీని మొహమే చూడాలి. నేను వెళ్ళను. నేను కుళ్ళిపోయిన పండునంట రాలిపోవాలని చూస్తుంది. ఏం జరిగినా దాని జీవితం నా చేతిలో పెట్టదంటమ్మా. మరి నా జీవితంలోకి ఎందుకు వచ్చిందో అడుగమ్మా. నేను ఆ గదిలోకి వెళ్ళనమ్మా, నేను వెళ్ళను. బాబు. ధ్రువ, ధ్రువ, పోనీ ఈరోజు నా గదిలో పడుకుందు గాని వెళ్ళరా. లేనాన్న. చంద్రన, మేడం. తీసుకెళ్ళు. అలాగే రా బాబు. జాగ్రత్త. రా. మెల్లగా రా బాబు. జాగ్రత్త. మేడం, నేను ఎందుకు అలా అన్నానంటే ఏయ్! ఇంకా నీ మాటలు నేను నమ్ముతాను అనుకుంటున్నావా? నా కొడుకు తాగడని నేను చెప్పను, కానీ తాగి ఇంటి దాకా వచ్చేలా చేసింది నువ్వే. నిన్ను నేను వదిలిపెట్టను. నా కొడుకు తాగడని నేను చెప్పను, కానీ తాగి ఇంటి దాకా వచ్చేలా చేసింది నువ్వే. ఏ వెలుగులో కనిపించని గీతే గీసారా, ఏం తెలియక దాటడమే నేరం అంటారా? ఏ న్యాయం నీ కోసం సాయం రాలేదా? ఈ ప్రశ్నలు అడగాలని ఆశగా చూసావా? నిన్ను నేను వదిలిపెట్టను. అమ్మా, ధ్రువ, 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 ఏమైందిరా? ఏమైంది?
అమ్మా నాకు అది వద్దమ్మా, నాకు హెల్ప్ చేయమ్మా ప్లీజ్ అమ్మా, అది నాకు వద్దమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ధ్రువ ధ్రువ అమ్మ ప్లీజ్ అమ్మా, అది నాకు వద్దమ్మా. సుజా మేడం, నిన్న నందితకి ఆరోగ్యం బాగోనప్పుడు గుడికి తీసుకొస్తానని మొక్కుకున్నాను. ఇప్పుడు తను కొంచెం బాగానే ఉంది కదా, ఒకసారి తనని తీసుకుని గుడికి వెళ్ళు. చంద్రన్నకు కూడా చెప్పాను. అలాగే మేడం. ఉమ్. నందితమ్మా, ఈరోజు కృష్ణయ్యకి మిమ్మల్ని చూడాలనిపించినట్టుందమ్మా, గుడికి పిలిచాడు. మల్లికా మేడం మిమ్మల్ని గుడికి తీసుకువెళ్ళమని చెప్పారు. బయట చంద్రన్న ఉన్నాడంట, వెళ్దామా? ఇంత సడన్ గా మొక్కు తీర్చుకోవడానికి పంపించడం ఏంటి? ఎన్ని రోజులుగా ఒక్కసారి కూడా చెప్పలేదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? వెళ్దామా? నందిత, మనం ఎప్పుడూ వెళ్తామే, ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిరండి. అది ఊరి చివరుందిగా. ఇంతసేపు నన్ను బయటికి పంపిస్తుందంటే ఇంట్లో ఏదో పెద్ద ప్లానే చేసుంటుంది. సుజా, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు. అలాగే మేడం. రంగి, చెప్పండి మేడం. 10 నిమిషాల్లో ఆ వసుంధర నా కళ్ళ ముందుండాలి. వెళ్ళి చెప్పు. అలాగే మేడం. మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లాయర్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉన్నారు మేడం? నందిత మేడం బాగున్నారా? యా, తను గుడికి వెళ్ళింది. అదేంటి మేడం ఇంత పొద్దు పొద్దునే పిలిచారు? కేసు ఆల్రెడీ మనకి ఫేవర్గానే ఉంది మేడం. వాటికి సంబంధించిన పేపర్స్ కూడా తెచ్చాను. నేను దాని గురించి పిలవలేదు, వేరే విషయం గురించి. ఏంటి మేడం అది? ధ్రువకి సంబంధించింది. వాళ్ళని రానివ్వండి, మాట్లాడతాను.
ఈ అమ్మాయినా ధ్రువ వైఫ్ లక్షణంగా ఉంది. సారీ మేడం, నాకు మీ పెళ్లికి రావడం కుదరలేదు. నా పేరు షణ్ముఖమ్మ. మీ అత్తగారు వాళ్ళకి ఎప్పటినుంచో లీగల్ అడ్వైజర్ని నేనే. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ధ్రువ సార్ కూడా వచ్చేశారు కదా, విషయం ఏంటి మేడం? నువ్వే చెప్పు ధ్రువ. నాకు విడాకులు కావాలి. అదేంటి, మీకు పెళ్ళయ్యి 2 నెలలే అవుతోంది, అప్పుడే విడాకులా? రెండు నెలలు కూడా బతకలేనప్పుడు జీవితాంతం కలిసి ఉండడం కష్టమని అర్థమైంది. అందుకే బాబు, తప్పుగా అనుకోకండి. ఈ రోజుల్లో విడాకులు అన్న మాట చాలా తేలిగ్గా అనేస్తున్నారు. కానీ అది చాలా పెద్ద విషయం. దీనికోసమా అంత పట్టుపట్టి అందరినీ ఎదిరించి ఈ అమ్మాయే కావాలని పెళ్లి చేసుకున్నావు? అంత చేసిన వాణ్ణి వద్దు అంటున్నానంటే నా కారణాలు నాకుంటాయిగా. తనతో నాకు కష్టంగా ఉంది, కలిసి ఉండలేను. అయినా విడాకులనేవి అడగంగానే కోర్టు ఇచ్చేది, అది కూడా మనసులో పెట్టుకోండి. ఈ విషయంలో నేనొక నిర్ణయానికి రాకపోతే మీరెక్కడి దాకా రాలేరు లాయర్ గారు. గుర్తుపెట్టుకోండి. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, అసలే కంపెనీ పరిస్థితి బాగోలేదు. ఇందులో మళ్ళీ విడాకులు, పబ్లిక్లో కంపెనీ ఇమేజ్ పోతుంది. మీకు తెలుసు కదా, కోర్టులో ఇంకా మన కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఇంకొంచెం టైం తీసుకోండి. ఇక నా వల్ల కాదు. కోర్టులో కేసులు ఎక్కువ ఉంటే నా సమస్య చిన్నదైపోతుందా? ఇక తనతో కలిసి నేను ఉండలేను. మీరు డివోర్స్కి అప్లై చేయండి. ధ్రువ, ఏ కారణం చూపించి అప్లై చేయమంటారు? మ్యూచువల్ డివోర్స్. ఇద్దరి అనుమతితో తీసుకుంటున్నామని అప్లై చేయండి. ఏమ్మా, ఇది మ్యూచువల్ డివోర్సేనా? నీకు విడాకులు తీసుకోవడం ఇష్టమేనా? తనకిష్టమే. ధ్రువ,
నువ్వు కాదు చెప్పాల్సింది, తనని చెప్పనివ్వండి. ఇక తను చెప్పేదేం లేదు లాయర్ గారు. నేను చెప్పినట్టు చేయండి. నేను చెప్పాల్సింది ఉంది. నేను తనని తీసుకురాకముందు తనకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నీకు వాడితో శారీరక సంబంధం కూడా ఉంది. మేడం, ఈరోజు న్యూస్ చూసారా? ఈ ఒక్క పేపర్లోనే కాదు మేడం, అన్ని న్యూస్ పేపర్లో ఇదే న్యూస్ రన్ అవుతుంది మేడం.